కదా, అందుకని క్లారిటీ ఇస్తాం నేనేందనేది. ఆయన నా చేతుల్లో నన్ను తీసుకున్నాడు కనుక తులువకి విలువ అంతే, అంతకుమించి ఏం లేదు. నా బతికేందో నాకు తెలుసు, నా ఆరంభం ఏందో నాకు తెలుసు, నా పొజిషన్ ఏంటో ఎక్కడి నుంచి నేను ఆరంభం అయ్యానో టోటల్గా నాకు తెలుసు. ఇప్పటికీ నేను మర్చిపోను, సచ్చిందాకా మర్చిపోను. ఓకే, ఒకవేళ ఆయన రాకుండా వస్తే అప్పటిదాకా బతికుంటే ఆయన వచ్చిందాకా మర్చిపోకూడదని మీరు కూడా ప్రార్థన చేయండి. లేకపోతే నన్ను పడేయాలని, ఏదో చేయాలని, ఏమండి పాపం ఎంతో మంది ఎన్నో రకాలుగా తిప్పలు పడతా ఉంటారు. సంవత్సరం ఆరంభం నుంచి సంవత్సరం అంత వరకు అచ్చంగా కొంతమందికి నేనే ఒక ఏమంటారు దాన్ని, ప్రధాన అంశం నేనే. పర్వాలేదు, ఆ రూపాయన కొంతమంది మరగడ సాగిస్తున్నారు, దేవునికి స్తోత్రం. ఇంతకుముందు తిప్పలు పట్టేవాళ్ళకి కానీ ఇక ముందు తిప్పలు పడేవాళ్ళకి నేను చెప్పే సలహా ఒకటే, మరి బాబా నేను నిలబడి ఉంటే మీరు పడగొడతారు, కానీ నేల మట్టుకు పడున్నారా, మీరు నన్ను ఏం పడగొడతారు? నిలబడ్డాను ఎవడన్నా పడేస్తాడు, కానీ నేను ముందే నేల మట్టుకు నేను ఎప్పుడో ఖాళీ అయిపోయా. నేను ఏదన్నా నోరు ధరిస్తే, ఏదన్నా స్పందిస్తే, ఏదన్నా మాట్లాడితే, సంఘమునకు అన్యాయం జరిగినప్పుడు, సంఘమునకు సమస్య వచ్చినప్పుడు దాని విషయంలో నా బాధను వ్యక్తం చేస్తాను. సాధ్యమైనంత వరకు నా ప్రయాణంలో వాస్తవాలు నా ముందుకు వచ్చే పరిస్థితులన్నీ బేరీజు వేసుకొని స్పష్టంగా